మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే ఉదయాన్నే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయాక మిద్దె తోటకి వెళ్ళి ఏం పని చేసుకున్నామో చూద్దాం. అండి సపోటా చెట్టుకైతే చాలా అంటే చాలా మిల్లీ బగ్ ఉంది చూడండి. ఎక్కడ చూసినా పూత ఉన్న ప్లేస్లో ఇదిగోండి చెట్టు నిండా అదే ఉంది. అందుకని ఇదిగోండి దీని కూడా చాలా ఉండే. ఇదిగోండి ఈ యొక్క స్టిక్ తీసుకొని స్టిక్తోనైతే అంతా క్లియర్ చేస్తున్నాను. మీకు వీడియోలో చూపించడానికి ఎక్కడ కంఫర్ట్ ఉందో ఆ ప్లేస్ చూపిస్తాను. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ చూడండి ఎంత ఉందో మిల్లీ బగ్, చూసారా ఎంత కుప్పలుగా ఉందో. ఈ కొమ్మ ఆ కొమ్మ అని లేదు, అన్ని కొమ్మలకు ఉంది. మనకు పూత ఎంత మంచిగా వచ్చిందో ఆ పేస్ట్ కూడా అంతే మంచిగా వచ్చింది. ఇదిగోండి ఇట్లా సన్నగా ఉన్న స్టిక్ తీసుకునేది ఏంటంటే దానిమ్మ కొమ్మలు అనమాట. కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు దానిమ్మ కొమ్మలు వస్తాయి కదా, దాన్ని తీసుకున్నాను. మనకి ఇక్కడ పూత పోవద్దు అనుకుంటూ ఒకటి పోయింది. స్లోగా ఈ యొక్క ఎడ్జెస్లో అంటా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉంది కదా. స్లోగా ఓపికతో చెట్టు డ్యామేజ్ అవ్వకుండా, కొమ్మ ఇరగకుండా, వచ్చిన పూత రాలిపోకుండా దానిపైన ప్రతి మిల్లీ బగ్ పోయేలాగా చూడాలి. సన్న స్టిక్ తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ సన్నగా ఉంటాయి అన్నమాట. అందుకోసమని అందుకని తర్వాత కొమ్మల మీద ఏమైనా పడితే కింద పడిపోతాయి. వాటిని చెప్పుతో చంపేసి ఏం లేదంటే అవి మళ్ళీ చెట్లలోకి ఎక్కేస్తాయి. ఇదే విధంగా అన్ని కొమ్మలకు ఉన్నటువంటి ఈ యొక్క మిల్లీ బగ్ని అయితే మనము కిల్ చేసేసాం. తప్పదు, ఇంకా మిల్లీ బగ్ పోతే కానీ మన చెట్టు అయితే సర్వైవ్ అవ్వదు. తర్వాత ప్రతి కొమ్మకి ఇలా పైకంటూ మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మనము రైస్ వైన్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది పోవడానికి. ఇప్పుడైతే మొత్తం అంతా క్లియర్ చేసుకున్నాక రైస్ వైన్ స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను. మనం అన్ని కొమ్మలకి క్రూనింగ్ అయిపోయింది. ఈ యొక్క మిల్లీ బగ్ని క్లీనింగ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి చాలా ఎక్కువగా ఉంది, దగ్గర 1 అవర్ ఎబో అయిపోయింది, 1.5 అవర్ అవుతున్నట్టుంది. ప్రతి కొమ్మను క్రూన్ చేసేసి ఈ యొక్క మిల్లీ బగ్ క్లీన్ చేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే మిల్లీ బగ్ క్లీన్ చేసేటప్పుడు కింద మట్టిలో పడకుండా చూసుకోవాలి. అందుకని కింద మట్టిలో పడకుండా దానిపైన క్యాప్స్ అయితే పెట్టేసుకున్నాను, బకెట్ క్యాప్స్. ఇదిగోండి ఇప్పుడు రైస్ వైన్ ఇద్దామనుకున్నాను కానీ ఇప్పుడు వద్దు, సాయంత్రం వచ్చి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ చూపినాను. ఇదిగోండి నేను ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఉంది చూడండి. అంటే ఎక్కడైనా ఉన్నదంతా వచ్చి మళ్ళీ ఇక్కడే ఈ యొక్క ఫ్లవర్స్ దగ్గర, ఈ యొక్క కాయల దగ్గర వచ్చేసి మళ్ళీ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకుందాం ఈవినింగ్ టైంలో. ఆల్రెడీ ఇప్పుడు 10:30 అయిపోయిందా 11 అయిందో. కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాము. ఎంత మంచిగా వచ్చిందో అంత మిల్లీ బగ్ వచ్చింది. అందుకని చెట్టు అంతా మొత్తం అంత ఈ పుల్లతోటి క్లీన్ చేసేసాను. ఇదిగోండి వీటి పైన అన్ని క్యాప్స్ పెట్టాను. ఒకసారి చూపిస్తా చూడాలి. ఇప్పటికి కిందికి చూపినాను. ఇదిగోండి మిల్లీ బగ్స్ అంతా రాలిపోయి ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా చెప్పుతో చంపేసాను, లేదంటే మళ్ళీ అంతా లోపల పోతుంది. అందుకే ఇక్కడ 2 బకెట్ క్యాప్స్ పెట్టేసుకున్నాను. దీంట్లో లేవు, చల్లగా ఉంటున్నాయి, కనిపించదు. సపోటా మొక్కకి మనం మొత్తం అంతా మిల్లీ బగ్ అంతా గీకేసాం కదా. గీకేసిన తర్వాత నిన్న చూసాను, ఆల్మోస్ట్ ఆల్ పోయింది. ఇంకేనో కొన్ని ప్లేసెస్ లో ఉంది, దాన్ని కూడా గీకేసి ఇంతకుముందే మళ్ళీ రైస్ వైన్ అయితే ఫిల్టర్ చేసి పెట్టేసాను అనమాట. ఇదిగోండి మనం కొంచెం సన్నగా ఉన్నటువంటి ఒక స్టిక్ తీసుకొని ఇంకెక్కడైనా ఉంటే ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ మళ్ళీ ఉంది. స్టార్టింగ్ స్టేజ్లోనే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక వారం 10 రోజులు దాన్ని వెంట పడ్డాం అనుకోండి, ఇంకా మళ్ళీ ఉండదు మన తోటలో. ఇవి ఒకసారి అనేసినాం ఇంకా అయిపోయింది అనుకున్నామంటే మళ్ళీ ఏమో ఒకటే ఉంటాయి ఆల్రెడీ, అది మళ్ళా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూడండి కొన్ని కొమ్మలకి ఇది నీట్గా ఉంది, లేదు కొన్ని కొమ్మలకు మాత్రమే ఎక్కువగా ఉంది. ఇది ఇక్కడ కూడా ఉంది అక్కడక్కడ కొన్నిటికి. అందుకని అవి చూసుకొని క్లీన్ చేసేసుకుందాము. తర్వాత ఏంటంటే కొన్ని కుండీలలో మనం ఆల్రెడీ మొక్కలు పెట్టేసుకున్నాం కదా, కానీ కొన్నింటిల్లో పెట్టుకున్నా కానీ పోయినాయి అనమాట. వాటిలో మళ్ళీ పెట్టుకున్నాము.